హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మీకు ఆగ్రాలో ఏమేం ప్లేసెస్ చూడాలి అని మీకు చూపిస్తాను. ఇంకా మేము మథుర చూసుకున్నాక డైరెక్ట్గా ఆగ్రాకి అయితే వచ్చేసాము. కృష్ణ జన్మభూమి వ్లాగ్ ఇంకా ఎవరైనా చూడలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి చూసేయండి. ఇంకా మేము నైట్ అయితే ఆగ్రాకి చేరుకున్నాము. ఇంకా ఇక్కడ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ తాజ్మహల్ చూద్దాము అని చెప్పి రెడీ అయిపోయాము. ఇంకా బయటకు వచ్చి ఇప్పుడు టైం అయితే 8 o'clock అయ్యింది. అంతే 8 o'clock ఎంత ఫాగ్ ఉంది చూడండి. ఇక్కడైతే మనకి ఎలా ఉంటుంది, 8 o'clock ఫుల్ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ అంత ఫుల్ ఫాగ్ ఉండేసరికి సరేలే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరదాము అని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఇంకా మాకు తీసుకున్న హోటల్లో అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి, అమ్మ ఎప్పుడు మర్చిపోదు అంటారు. కుమార్ అయితే పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అని మా అమ్మ నాకైతే పెట్టిస్తూ ఉంది. జస్ట్ కిడ్డింగ్, ఊరికే అన్నాను. పాపం కుమార్ కూడా అలాగే చూసుకుంటాడు. హాయ్ చెప్పండి. మామ ఇక్కడ మామ చూడండి. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. ఇంకా ఫుడ్ అంతా అలా ఉండదు. అందుకని మేము యాక్చువల్లీ ఫుడ్ తీసుకొని వచ్చాము. ఇంకా రోజంతా బయటే ఉంటాం కదా, కొంచెం ఫుడ్ మన దగ్గర ఉంటే బెటర్ అని ఇంకా ఇక్కడ ఒక షాప్లో మేము ఏదైనా తీసుకుంటాంలే తర్వాత అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చాము ఐటమ్స్ అన్నీ. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేశాక మనము నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్తాము. ఇంకా అక్కడ నుండి మీకు తాజ్మహల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. మా అమ్మ నాన్న అయితే మాస్క్ ఇప్పుడు వాడుతున్నారు బాగా, ఎందుకంటే మల్టీపర్పస్ అంట, చలికి కూడా హెల్ప్ అవుతుంది, ఫేస్ అంతా పాడవదంట, అలా రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అంతా మీకు తాజ్మహల్ డెవలప్మెంట్ చూపిస్తాను. ఇంకా ఎవ్రీ ఇయర్ అది కట్టినప్పటి నుండి ఎలా ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఈ పిక్చర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. చాలామంది అనుకోవచ్చు తాజ్మహల్ జస్ట్ సింపుల్ ఒక మాన్యుమెంట్, అన్నీ ఇలాగే ఉన్నాయి కదా ఏముందిలే అని. నేను కూడా అలాంటి వాళ్ళలో ఒక్కదాన్ని. ఏముంటుంది అంత దూరం వెళ్ళాలా ఈ తాజ్మహల్ చూడడానికి, జస్ట్ నార్మల్ ఒక గ్రేవ్ యార్డే కదా అలా అనుకున్నాను. ఇంకా
అక్కడికి వెళ్ళి ఆ మూమెంట్ చూసాక అర్థమైంది అది ఏం స్టోనో మరి అంత అట్రాక్టివ్గా ఉంది అనమాట. మనకు అసలు ఏదైనా టెంపుల్కి వెళ్తే మనం ఎలాగ వెనక దేవుడిని చూసుకుంటూ వెళ్తామో అలా అనిపించింది. రిటర్న్ రాబుద్దే అవ్వట్లేదు, వెనక్కి చూసుకుంటూ వస్తున్నాము. అసలు ఆ వ్యూ అలాగే చూద్దాము అని, ఇంకా అదే వ్యూ చూద్దాము అని చెప్పి మేము ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి ఇది చూడండి తాజ్మహల్, అస్సలు ఏమీ కనిపించట్లేదు. ఎక్కడుంది తాజ్మహల్ అనుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు తెలియదు కదా ఇలా ఉంటుంది ఫాగ్ అని. ఎర్లీ మార్నింగే వెళ్దాము, ఏం పని ఉందిలే, త్వరగా రెడీ అయిపోయి తాజ్మహల్ వ్యూ అప్పటికి ఇంకా జనం రారులే, వెళ్దాము అప్పటికే అనుకున్నాము. అలా మా డ్రైవర్కి చెప్తే తను నవ్వాడు, యాక్చువల్లీ ఏమీ చెప్పలేదు, నవ్వాడు. ఇంకా మాకు అది ఎందుకు నవ్వాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. అసలు 10 o'clock వస్తేనే తాజ్మహల్ ఏమీ కనిపించట్లేదు, ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే అంతే మనమే కనిపించామేమో, అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా జనరల్లీ డిసెంబర్ జనవరి ఇలాగే ఉంటుంది. సమ్మర్లో వెళ్తే మాత్రం మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు, కానీ మేము ఇది కూడా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మనకి తాజ్మహల్ కనిపించాలంటే దగ్గర దాకా వెళ్ళేదాకా కనిపించదు. ఇంకా అంత లోపల ఈ తాజ్మహల్ చరిత్ర గురించి తెలుసుకుందాము. ఎవరికైతే హిస్టరీ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా నేను మీకు ఈ ప్లేస్ చూపించాలంటే దాని బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అని నేను చెప్తున్నాను. ఇంకా ఈ తాజ్మహల్ అయితే మొఘల్ ఎంపరర్ షాజహాను 1600స్లో 1600వ శతాబ్దంలో కట్టించాడు. తన వైఫ్ ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించాడనమాట. ఇంకా ఈ స్టోన్ నేను ఏదైతే చెప్పానో ఆ స్టోన్ అంత అట్రాక్టివ్గా ఉంది అని, ఇది ఐవరీ వైట్ మార్బల్ స్టోను. నిజంగా అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అంతే అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం పొల్యూషన్ వల్ల అది కొంచెం డార్క్ అవుతుంది అంటున్నారు, కానీ మనకి అది అంతగా దగ్గరికి వెళ్ళేదాకా ఫీల్ అవ్వదు. బట్ ఆ మాన్యుమెంట్ అట్రాక్షన్ అయితే అస్సలు తగ్గలేదు, అంత బాగుంది. ఈ మాన్యుమెంట్ని అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళైతే 1983లో ఇది ఒక ఇస్లామిక్ స్టైల్కి ఒక ఆభరణం అని కీర్తినైతే ఇచ్చారు. ఇంకా 2007లో 7 వండర్స్లో ఒకటిగా చేర్చారు. ఇంకా అలాంటి 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్ని మన ఇండియాలో ఉంది, అది మనం చూడకపోతే చాలా మిస్ అయినట్టే. ఇంకా అందుకనే మేము ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. ఇదే ఈస్ట్ గేటే కనిపించట్లేదు మీకు. ఈ ఫాగ్లో ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి, మాకు కూడా చాలా మంచిగా వచ్చాయి ఫొటోస్ అయితే. అంత మేబీ ఆ స్టోన్ నుండి ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, అంత బాగా వస్తుంది. మనం ఏం రెడీ అయ్యి పోయే అవసరం లేదు అక్కడ, జస్ట్ నార్మల్ ఫోన్లో క్లిక్ చేస్తేనే ఎంత బాగా వస్తాయి ఫొటోస్ అక్కడ. సో మేము కూడా ఇంకా లోపలికి వెళ్ళిన తాజ్మహల్ ఇప్పుడప్పుడే కనిపించదులే అని చెప్పి ఈ గేట్ దగ్గర ఫోటోల కోసం మేము టోపీలు, స్వెటర్లు, జర్కిన్లు అన్నీ త్యాగం చేసి వస్తాం. అయ్యగారు మీరేనే వేరే తాజ్మహల్ మాయమైపోయింది. ఇంకా ఇదే ఇంకా ఆ పక్క ఈ పక్క వాటర్ ఉంది, ఆడే తాజ్మహల్ ఉండేది. తాజ్మహల్ ఆడుంది ఉంది కానీ మాయమైపోయింది. ఇంకా ఇది క్లియర్ అయ్యే లోపల మనము తాజ్మహల్ దగ్గరికి వెళ్తే తాజ్మహల్ లోపల అయితే అలౌ చేస్తున్నారు. ఇంకా అలా వెళ్ళి తాజ్మహల్ లోపల చూసుకొని వస్తే మళ్ళీ వ్యూ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అని మేము వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ ఫాగ్ వెళ్ళిపోయే లోపల మేము ఫొటోస్, రీల్స్ అయితే చాలా చేసుకున్నాం ఇక్కడ. చాలా మంచిగా ఉంది. మేమైతే ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా ఇక్కడ చూస్తే ఫుల్ మంచు ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, ఆల్మోస్ట్ 10 అవుతా ఉంది. ఇంకెప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు, కానీ మేము వచ్చినాము ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేద్దాము అని. చాలా మంచు ఉంది, చలి అయితే ఉంది. ఇంకా మస్ట్ క్యారీ యువర్ జాకెట్స్ ఇక్కడ. ఇంకా మళ్ళీ క్లియర్ అయినాక మీకు తాజ్మహల్ చూపిస్తాం. ఇంకా చెప్పాలంటే అప్పటికి ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా పోతూ అస్సలు స్పేసే ఉండదన్నమాట, అంతమంది క్రౌడ్ చాలా అయిపోయారు. యాక్చువల్లీ వెకేషన్ సీజన్ కదా, ఇంకెక్కువే ఉంటారు. నార్మల్ వీక్ డేస్ పోతే మనకి ఇంత ఎక్కువైతే ఉండరు. ఇంకా ఎంజాయ్ చేయాలి అంటే ఇట్లా ఫాగ్లో పోతే అయితే మంచిగా ఉంటుంది. ఎండలో పోతే మనకు అంత ఫీల్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ నడవాలి. చాలా ఎండ ఉంటే ఇంకా నడవలేము, అంతగా ఎంజాయ్ చేయలేము.
డోమ్ కనిపించిందా? ఇది ఎట్లుందంటే కొంచెం రివ్యూ చేసుకున్నట్టుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఒక డ్రీమ్ ప్లేస్ ఉంటుంది కదా, అలా మా నాన్నకి ఈ తాజ్ మహల్ డ్రీమ్ ప్లేస్ అనమాట. ఇంకా అందుకనే ప్లాన్ చేసుకుని వచ్చాము. ఈ తాజ్ మహల్ కొద్దిగా రివీల్ అవుతున్నప్పుడు ఇంకా తన పిక్చరైజేషన్స్లో ఎలా ఉందో అలా కనిపించేసరికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. మాకైతే అబ్బా పిలుచుకొని వచ్చిన దానికి సాటిస్ఫై అయితే అయ్యాము. లోపలికి వెళ్ళడానికి కూడా మనకి క్యూ ఉంటుంది. ఇంకా మేము ఆ క్యూ కొంచెం ఎక్కువే ఉన్నింది క్యూ. ఇంకా అలా వెళ్ళి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపల కెమెరా అయితే అలౌ చేయరు. ఇంకా ఇక్కడ దాకానే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ దాకానే మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకా వ్యూ అంతా మీకు నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో చూపిస్తాను. లోపల చూసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా లోపల ఏముంది అంటే ముంతాజ్ది ఇంకా షాజహాన్ది సమాధులు అయితే ఉన్నాయి. కానీ ఆ నమూనాలు అయితే మనం చూడొచ్చు కింద ఫ్లోర్లోనంట వాళ్ళవి యాక్చువల్ సమాధులు ఉండేది. ఇంకా మనకైతే అవి అలౌ చేయరు. ఇంకా ఫోటోగ్రఫీ కూడా అలౌ లేదు అక్కడ. తాజ్మహల్ బ్యాక్ సైడ్ మనకి యమునా నది ఉంటుంది కదా, ఇంకా ఆ నదిని చూడడానికే వెళ్తున్నాము. ఫుల్ ఫాగ్ ఉంది కాబట్టి అంతగా వ్యూ మీకు ఇప్పుడు చూపించలేను నేను. ఇంకా ఇక్కడ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఆ గ్రిల్ తర్వాత అంతా మనకు నదే ఉంటుంది. కొంచెం డర్టీగా అయితే ఉంది. ఇంకా మనకి వ్యూ కూడా అంత క్లియర్గా లేదు. యమునా నదిని అయితే నేను కృష్ణ జన్మభూమి వ్లాగ్లో మంచిగా షూట్ చేశాను. ఆ లింక్ అయితే మీకు పైన పిన్ చేస్తాను, ఎవరైనా చూడాలంటే చూసేయండి. తాజ్ మహల్ రివ్యూ చెప్పు. తాజ్ మహల్ పక్కన ఉంది, నీ పక్కన తాజ్ మహల్ రివ్యూ చెప్పు. వచ్చిండేదే చూసే తాజ్ మహల్ని. అనిర్వచనీయమైన అనుభూతి. సాటిస్ఫైడ్, మాటలి కందని భావాలు. సూర్యుడు వస్తా ఉన్నాడు. 11:30 అయింది. ఇంకా మంచు ఇట్లా. ఎందుకంటే చూస్తూ ఉంటాం, హిస్టరీ చదువుతూ ఉంటాం కదా. దీంట్లో పాల్గొన్న కూలీలు ఎంతమంది, దీనికి కష్టపడిన విధానము, దీనికి ఎంతమందికి ఎంత శ్రమపడింటే ఇట్లా మాన్యుమెంట్ అంటే తయారైంది అనేది ఒక హిస్టరీ తెలుసు కాబట్టి దానికోసము ఇలాంటి కట్టడాలు ఖచ్చితంగా మనం చూడాలా జీవితంలో అనేది, చూడాల్సింది అనే ఒక విధమైన సంకల్పం మనసులో ఏర్పడేది. అందులో దానికోసం కాదు, ఒక షాజహాన్ అన్నాడు భార్య కోసము ఒక జ్ఞాపకార్థంగా ఒక కట్టడం అనేది, ఇంత పెద్ద కట్టడం కట్టించడం అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి కట్టడం కట్టించడం అనేది గ్రేట్.
దీనిలో ముఖ్యం ఏమంటే ఈ రాయి స్పెషల్ రాయి కదా. ఈ తాజ్మహల్ని కట్టించింది 1600s అయినా కూడా మనకి అప్పటికే ఎంత మంచిగా సిమెట్రిక్ ప్లాన్ చేశారు అంటే ఎటు సైడ్ నుండి చూసినా కూడా మనకి సేమ్ ఈక్వల్గానే కనిపిస్తుంది. 4 సైడెడ్స్ మనకి సిమెట్రికే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఫుల్ తాజ్మహల్ అయితే మనకు 4 సైడెడ్స్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి మీకు ఎవ్రీ స్టేజ్లో ఎలా వ్యూ ఉంటుంది అని చూపిస్తాను, చూసేయండి. తాజ్మహల్ నుండి బయటకైతే వచ్చేసాము. ఇంకా అది తాజ్మహల్ బౌండరీలోనే ఇంకా ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. ఆగ్రాలో ఫేమస్ స్వీట్ వచ్చేసి పేట. ఇది మనకి సొరకాయతో చేస్తారు ఈ స్వీట్ని అయితే. అక్కడ చాలా ఫేమస్, చాలా షాప్స్ ఉంటాయి, రోడ్ అంతా మనకు అవే షాప్స్ కనిపిస్తాయి. ఇంకా మేము ఆ ఫేమస్ స్వీట్ని టేస్ట్ చేద్దాము అని చెప్పి, అది వెజిటేబుల్తో చేస్తారు కదా, ఎలా ఉంటుంది అని ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకొని వస్తా అన్నాము. మా అక్క ఆల్రెడీ ఆ షాప్లో ఉంది, షాపింగ్ చేసుకుంటూ ఉంది. ఏం కొబ్బరిది అది? నేను అన్ని టేస్ట్ అంటే అన్ని ఇట్లే ఉంటాయి, అన్నీ అవే ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక్కడ ఇదే ఫేమస్ సోరకాయ. ఇది నుండి తినేసి ఫోర్ట్కి వెళ్దాం మేము. ఫోర్ట్ అయిపోయాక సికింద్రాబాద్ పోదాం, అక్కడ నుండి బేబీ తాజ్ పోదాం, అక్కడ నుండి మీనా బజార్లో ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ చేసుకుని బయలుదేరుదాము అన్నది మా ప్లాన్. నెక్స్ట్ అయితే ఆగ్రా ఫోర్ట్ చూడాలి మేము. ఆన్ ది వే అయితే ఒక రెస్టారెంట్కి మా డ్రైవర్ పిలుచుకొని వచ్చాడు. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, కానీ మేము ఇంతవరకు తిరిగిన ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుడ్ అయితే మాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. దాని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా లంచ్ టైం కాబట్టి ఫాస్ట్గా తినేసి మేము అయితే నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉందో అలా వెళ్ళిపోదాము అని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ తినేసాము. లంచ్ చేసేసుకొని ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసాము. సేమ్ ఇది రెడ్ ఫోర్ట్ లాగానే ఉంటుంది, ఢిల్లీలో మనకు రెడ్ ఫోర్ట్ లాగానే ఉంటుంది. ఇంకా ఇది ఫస్ట్ అయితే ఇక్కడ ఆగ్రాలో కట్టించారు, తర్వాత ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అయితే కట్టించడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ కోసము. ఇది ఇంకొకసారి ఇక్కడ ఏం ఫన్ అంటే అక్కడ ఏం ప్లేస్కి వెళ్ళా కూడా మేము చెప్తాము అని వెంటబడుతున్నారు. అందుకనే ఒక్కొక్క చోట మేమే గైడ్, మాకు తెలుసు ఇది ప్లేస్, మేము గైడ్ మా ఫ్యామిలీతో వచ్చాము అని చెప్తున్నాము. ఇంకా అందుకనే కుమార్ నవ్వుతున్నాడు అక్కడ.
చిట్టి ఎక్కడికి వచ్చిందమ్మా? హలో, ఇప్పుడైతే మేము తాజ్మహల్ చూసుకొని ఇంకా ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ షాజహాన్ని తన కొడుకు ఔరంగజేబే బంధించినాడు అనమాట. ఎందుకంటే తను తాజ్మహల్ కట్టినాడు అని. ఇంకా అది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మొఘల్ ఎంపరర్స్లో అందరూ వాళ్ళ కట్టించిన బిల్డింగ్స్ అంతాను, మాన్యుమెంట్స్ అంతాను రెడ్ స్టోన్తోనే ఉంటుంది. ఇంకా ఓన్లీ తాజ్మహల్ మాత్రమే వైట్ మార్బల్తో కనిపిస్తుంది మీకు. ఇంకా ఇక్కడ చూసేది కూడా మీరు ఆగ్రా ఫోర్ట్ కూడా రెడ్ స్టోన్తోనే ఉంటుంది. చూడండి, ఇది కరెక్ట్. ఏమది? మొఘల్స్ అందరిలోనూ కంపేర్ చేస్తే షాజహాన్ అతి ఎక్కువ మాన్యుమెంట్స్ని అయితే కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ జమా మసీదు, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ ఇవన్నీ కూడా షాజహాన్ కట్టించిండేటివే. సో ఎక్కువ కట్టిస్తున్నాడు, ఎక్కువ ఇలా మనీ వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి తన కొడుకు ఔరంగజేబు ఇలాగే మా నాన్నని బయట వదిలేస్తే ఇంకెంత వేస్ట్ చేస్తాడో అని చెప్పి జైల్లో పెడతాడనమాట. తను బంధిస్తాడు. కానీ షాజహాన్ అయితే ఒకటే కోరుతారు, నువ్వు నన్ను బంధించు పర్లేదు, కానీ నాకు చివరి కోరిక నన్ను తాజ్మహల్ కనిపించేటట్టు నన్ను బంధించు అంటే. ఇక్కడ ఆగ్రా ఫోర్ట్లో ఇది ఎగ్జాక్ట్గా తాజ్మహల్ ఎదురుగా ఉంటుందన్నమాట ఇది. కానీ మనము వెహికల్లోనే రావాలి, వాకబుల్ డిస్టెన్స్ కాదు. ఇంకా అది ఎదురుగా మనకి తాజ్మహల్ కనిపించేటట్టే తనని బంధించడం జరుగుతుంది. తను ఆ తాజ్మహల్ని చూస్తూ చూస్తూ కొన్ని ఇయర్స్కి చనిపోయాడు అని చెప్తారు. వచ్చేసి షాజహాన్ నమాజ్ చేసుకోవడానికి కట్టించుకున్నాడట వైట్ మార్బల్తో. తాజ్మహల్ కనిపిస్తుంది అక్కడ. తాజ్మహల్ కనిపిస్తుంది. తెప్పించుకున్నాడు అలహాబాద్ నుండి ఆగ్రాకి. తెప్పించుకున్నాక ఇక్కడ పెట్టాడు. ఫోర్ట్ వాల్స్ చూడండి, మనకు చూసినంత కన్ను మేరు దాకాను వాల్సే కనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంత పెద్దగా ఉంది కోట అయితే. అసలు అప్పుడు ఆ ఆర్కిటెక్చరే చాలా బాగుంది. ఇక్కడే యాక్చువల్లీ షాజహాన్ని బంధించింది తన కొడుకు ఔరంగజేబు. ఇక్కడ నుండి మనకు ఫాగ్లో అంత తాజ్మహల్ క్లియర్గా కనిపించలేదు, నేను అప్పుడే చూపించా కదా, అలా క్లియర్గా కనిపిస్తుంది. సన్నీ డే అయితే మంచిగా తాజ్మహల్ చూసుకుంటూనే చనిపోయాడట. ఆగ్రా ఫోర్ట్ చూసుకుని రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి క్రౌడ్, ఇంకా క్లోజింగ్ టైం అనుకుంటాను, చాలా ఎక్కువైపోయింది క్రౌడ్. ఇప్పుడు ఇక్కడ నుండి మనము అక్బర్ టోమ్కి అయితే వెళ్దాము. ఆగ్రాలో మనకి ఫేమస్ ఈ 3 ప్లేసెసే, తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఇంకా అక్బర్ టోంబ్. అవి వదిలితే ఇంకా మినీ తాజ్మహల్ కూడా ఒకటి ఉంది. మేమైతే అది చూడలేదు, బయట నుండినే చూసాము, లోపలికైతే వెళ్ళలేదు. మేము వింటర్లో వెళ్తేనే ఇంత టయర్డ్గా అయిపోయాము, ఎందుకంటే చాలా పెద్దవి కదా ఇక్కడ మాన్యుమెంట్స్ అంతా, ఇవి తిరగడానికి అంత ఓపిక ఉండదు. ఇంకా సమ్మర్లో వెళ్తే అస్సలు చూడలేము ఈ ప్లేసెస్, అంత సన్నీగా ఉంటుంది మనకి. సో అందుకే మేము మరి ఢిల్లీ ట్రిప్ అంటే అందరూ నవంబర్, డిసెంబర్, జనవరినే సజెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్ టైము. ఇప్పుడు అక్బర్ టోమ్కి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయింది, మంచిగా సన్సెట్ టైము. ఇప్పుడు సన్సెట్ ఎంజాయ్ చేసేద్దాము. సన్ రైజ్కి అయితే తాజ్మహల్లో ఉన్నాము. సో 2 ఇవాళ అయితే మేము ఎంజాయ్ చేసాము.
ఆగ్రాలో కూడా హ్యాండీక్రాఫ్ట్స్ చూద్దాము అని చెప్పి ఈ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏదైనా తీసుకుందాము అని, కానీ అంత నార్మల్గానే ఉన్నింది, ఏం అంతగా అనిపించలేదు. అందుకనే ఇంకేం కొనలేదు, జస్ట్ అలా చూసి విండో షాపింగ్ చేసి బయలుదేరేసాం మేము. షెవెల్ ప్రింట్ ఈ షాల్ నార్మల్ మనం వేసుకునే లాంటి షాల్. ఈ షాల్ ప్రైస్ కరెక్ట్గా గెస్ చేసి చెప్పండి ఎవరైనా కమెంట్స్లో. నేను కరెక్ట్ వాల్యూ ఎంతో చెప్తాను మళ్ళీ. ఇప్పుడు రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆగ్రాలో ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళాలి అన్నది మా ప్లాను. ఢిల్లీకి మేము వెహికల్లో వెళ్ళట్లేదు, ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే చూసారు కదా ఫాగ్ ఎంత ఉందో. నైట్ 7 దాటిందంటే మనకు ఫాగ్ చాలా హెవీగా ఉంటుంది. సో డేంజర్ అన్నారు రోడ్ ట్రావెల్లో. అందుకనే మేము ఇంకా ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఈ అప్పది షుగర్ లేదు, షుగర్ ఉండేది వేసింది పాపం. అంతే. అది వెయిట్ లేదు. నీకు నువ్వు ఊరికే పదా పవిల్ తీసుకొస్తా. ఇది అట్లనే అబ్బా, అట్లనే. చూడు పొగెట్లు వస్తుంది. ఈవినింగ్ 6:45, 7 అయింది అంతే. అప్పటికే ఫుల్ డార్క్ అయిపోయింది, ఇంకా స్నోఫాల్ కూడా ఉంది. అందుకనే ఇంకా త్వరగా స్టార్ట్ అవుతున్నాము. రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళాలి కదా మనము. ఫాగ్ ఉంటే డ్రైవింగ్ కష్టం అవుతుంది అని చెప్పి ఆన్ ద వే డిన్నర్ చేసేద్దాము అని ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము. లైఫ్లో అడ్వెంచరస్ జర్నీ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎంత మంచి ఉన్నిందంటే అసలు మంచి డ్రైవర్స్ తప్ప మామూలు వాళ్ళంతా చేయలేము ఇక్కడ డ్రైవింగ్ అనిపించింది. ఆపిన ప్రతి ఒక్క డాబా ఫుడ్ టేస్ట్ కూడా ఆసమ్గా ఉంది. వేరే హోటల్స్ కంపేర్ చేస్తే, రెస్టారెంట్స్ కంపేర్ చేస్తే డాబాలోనే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, రీజనబుల్గా కూడా ఉంది. ఇంకా ఇదొక మంచి డాబా మేము ఆపింది, మంచిగా ఉన్నింది టేస్ట్ అయితే. మిక్స్డ్ వెజ్ అయ్యి అప్పకి అక్కడ నుండి ఫుల్ అవుట్స్కట్సే. ఇప్పుడు చూడండి ఫాగ్ ఎలా ఉంది అని. ట్రిప్లో అసలైన ఫన్ పార్ట్ ఈ రైల్వే స్టేషన్ పార్టే అనమాట. ఎందుకంటే మేము 11:30 ట్రైన్ అనమాట మాది. ఆల్మోస్ట్ 8:39 అంతా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. అప్పటి నుండి ఏం చేయాలి, వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేద్దాంలే అనుకున్నాము. కానీ కోల్డ్ ఉంది కదా బయట, అందుకే వెయిటింగ్ ఏరియాస్ అంతా ఫుల్ అయిపోయాయి మేము వచ్చేసరికి. ఇంకా మేము బయట ఇలాగ సెట్ చేసుకున్నాం. మా నాన్నకి పొద్దున్నుండి తిరిగాడు కదా, టయర్డ్ అయిపోయాడు అని చెప్పి ట్రైన్ వచ్చేకి ఇంకా 3-4 అవర్స్ ఉందిలే టైము అని మేము అలా పడుకునేసాడు తను. మేము ట్రైన్లో వాడడానికి ఉంటాయిలే అని చెప్పి సింగిల్ బెడ్షీట్స్ ఇలా ఎత్తుకొని వెళ్తే ఇక్కడ మంచిగా ఉపయోగపడింది. మేమైతే అనుకుంటున్నాము ఎన్ని ఎక్కినా ఎంత దిగినా కూడా అన్నీ ఎంజాయ్ చేస్తేనే లైఫ్ కంప్లీట్ అని చెప్పి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. నేను తీస్తే ఆఫ్ చేసేసాను.
మీరిద్దరు ఏ ఆమెనా కట్టమీన ఆడండి. ఏం కాలేదు. చల్లగా లేదా అని అడుగు. అది కాదు ఏం చేస్తున్నారా చూడు ఏమంత చల్లేం లేదు అవును వామ్గా నీది నిన్న మొన్న అంత కూల్గా ఉండే ఇప్పుడు అని అంత వామ్గా. నిజం అది నిజం కామెడీ కాదు 24 hours ఆ ట్రైన్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఒక ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పారు, కానీ వచ్చేసరికి వేరే ప్లాట్ఫామ్కి డైవర్ట్ అయింది. కానీ మాకు దగ్గరే ఇంకా ఆ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ట్రైన్ వస్తే ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఢిల్లీకి. ఇక్కడ నుండి ఢిల్లీ ఆల్మోస్ట్ ఒక 4-5 hours జర్నీ అంతే. అది కూడా ఫాగ్ ఉంది కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళింది ట్రైను, లేకపోతే ఒక 2.5 hours అంతా ఢిల్లీ రీచ్ అయిపోతామంట. నార్త్ ఇండియాకి వెళ్ళేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. 3 ACనే బుక్ చేసుకోండి మీకు క్లీన్గా ఉండాలంటే. కానీ 3 ACనే నార్మల్ కంపార్ట్మెంట్ లాగా ఉన్నింది, ఇంకా జనరల్ కంపార్ట్మెంట్స్ అస్సలు మనం ఊహించుకోలేము అలా ఉన్నింది. ఇంకా మేమైతే నైట్ అంతా పడుకునేసాము, అసలు ఏమీ వీడియో చేయలేదు. నెక్స్ట్ ఇది ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము, ఇంక దిగాలి, ఇంక అందరూ లేచారు. అక్కకి అక్కడ నార్త్ ఇండియా ట్రైనే నచ్చలేదంట అసలు, అందుకే అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మనం 3 AC బుక్ చేసుకున్నా కూడా నార్మల్ కంపార్ట్మెంట్లా ఉంది, ఏ కంపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఫాగ్ ఉన్నింది కదా, సో ఈ క్లైమేట్లో ట్రైనే బెస్ట్. వేరే మోడ్స్ ఆఫ్ ట్రావెల్ కొంచెం డిలే అవుతాయి అని చెప్తున్నారు. సో ఇంకా అందుకనే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం, లేకపోతే ఆన్ రోడే వెళ్ళిపోవచ్చు ఈజీగా. రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా రూమ్కి అయితే చెక్ ఇన్ చేద్దాము అని చెప్పి అక్కడికే బయలుదేరేసాము. రూమ్ కొంచెం ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందంట, సో కొంచెం దూరము. మేము రైల్వే స్టేషన్ దిగింది అక్కడ నుండి కొంచెం దూరమే. సో ఇంకా అక్కడికైతే వెహికల్ వచ్చేసింది. ఢిల్లీలో మేము 2 days ప్లాన్ చేసుకున్నాము. సో 2 days కూడా ఇదే రిసార్ట్లో అయితే స్టే చేద్దామని ఇక్కడ 2 daysకి రూమ్ బుక్ అయిపోయింది మాకు. అలాట్ చేసిన రూమ్స్ అన్ని రోజులు చాలా బాగున్నాయి. ఇంకా ఈ రూమ్ కూడా చాలా బాగుంది, చూసారు కదా మీరు ఇప్పుడే రూమ్ టూరు. ఇంకా మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం ట్రిప్ అన్న డీటెయిల్స్ చెప్తాను అని చెప్పా కదా ఇంకా లాస్ట్ వ్లాగ్స్లో. సో ఇప్పుడు షేర్ చేసుకుంటాం మీ అందరితో. మేము అన్ని ట్రావెల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంతా మేమే పెట్టుకున్నాము. ఫ్లైట్ ఛార్జెస్ కానీ ట్రైన్ ఛార్జెస్ కానీ అంతా మేమే బుక్ చేసుకున్నాము ముందుగానే. ఇంకా ఆ డేట్స్కి మేము లోకల్గా ఇక్కడ తిరగడానికి ఆ స్టేటు ఈ స్టేటు అని తిరిగాం కదా, సో ఆ స్టేట్స్ అంతా తిరగడానికి మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. సో పర్ పర్సన్ 16,000 అయ్యింది మాకు వన్ వీక్కి. మేము తీసుకున్న ప్యాకేజెస్లో అయితే అకామిడేషన్, అక్కడ ఫుడ్, ఇంకా లోకల్గా తిరగడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డ్రైవర్, కారు ఇవన్నీ వాళ్ళే మేనేజ్ చేశారు. ఇంకా మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అకామిడేషన్ చూసుకోవాలి, ఫుడ్ ఎత్తుక్కోవాలి అంటే మనకు టైం అంతా దానికే సరిపోతుంది. ఇంకా అందుకనే మేమైతే ప్యాకేజ్ తీసుకున్నాము. అసలు ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చామనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినా కూడా వీళ్ళదే తీసుకోవాలి అనిపించింది. సో మీలో ఎవరైనా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు, లైక్ నార్త్ ఇండియానే కాదు వేరే ఎక్కడైనా ప్లాన్ చేసుకుంటున్నారు
చేసుకుంటున్నారు అన్న కూడా వీళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయంట. ఆ స్టేట్లో సంబంధించిన డ్రైవర్స్ని వాళ్ళు మాట్లాడి పెడతారు మనకి. సో అలాగా మీలో ఎవరికైనా కావాలి అంటే మాత్రము నాకు కామెంట్లో అడగండి, నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఢిల్లీలో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను మీ అందరితో. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.